కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా జిల్లా రైతు సంఘం కన్వీనర్ జయరాం స్టార్ 9 ఛానల్తో మాట్లాడారు. ఓటర్లకు పలు సూచనలు చేశారు. డబ్బులకు మద్యానికి ఇతర ఏ వాటికి లొంగకుండా ఓటర్లు ఓటు వేయాలని కోరారు. గ్రామాల్లో నిరంతరం ప్రజల మధ్యలో ఉండి సమస్యలను తీర్చే వ్యక్తులను సర్పంచ్గా గెలిపించాలని ఆకాంక్షించారు. మాయ మాటలు చెప్పి మభ్యపెట్టే వారికి లొంగిపోయి 5 ఏళ్లు బానిసలుగా కావద్దని సూచించారు. ఇంకెన్నాళ్ళు 500కు 1000, 2000కు బానిసలుగా 5 ఏళ్లు బతకడం ఏంటని భావించారు. నిజాయితీగా ఓటు వేసి నిజాయితీ పరులను సర్పంచ్గా గెలిపిస్తే సమస్యలు వచ్చినప్పుడు నిగ్గదీసి అడిగే దమ్ముంటుందని అన్నారు. ఇకనైనా ఓటర్లు మారాలని, గ్రామాభివృద్ధికి ఎల్లవేళలా ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునే నాయకుడిని సర్పంచ్గా గెలిపించాలని కోరారు. ఈరోజు వాయిస్ ఇవ్వటం జరుగుతున్నది. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ వాంకటి మండలం నుండి మరి ప్రజలకు కోరటం జరుగుతున్నది. ఏంటంటే గిట్ట ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఎలక్షన్లో మరి కొన్ని జాగాలలో ఎస్సీలకు, కొన్ని జాగాలలో ఎస్టీలకు, కొన్ని జాగాలలో బీసీలకు కూడా చాలా మట్టుకు రాలేదు. అయినా కూడా కాకపోతే ఏంటంటే గిట్ట ఎవరికి వచ్చిన సంతోషమే. గత పాలకులు మాదిరిగా చేయకుండా ఇప్పుడు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఏందంటే గిట్ట మరి గతంలో ఏదో జరిగిపోయింది కానీ ఇప్పుడు ఎన్నుకున్న సర్పంచ్ అనే వ్యక్తి ఎట్లుండంటే ప్రజల వద్ద ఉండి ప్రజలకు అనుకూలంగా పనిచేసే వ్యక్తిని ప్రజలందరూ మరి దానికి ఎన్నుకోవటం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఏ పైసలకే కానీ మద్యానికి కానీ బానిస కాకుండా ఓటు అమ్ముకోకుండా, ఓటు అనేది బాబాసాహెబ్ ఇచ్చిన హక్కు కాబట్టి మరి ఈ యొక్క బ్రహ్మాస్త్రాన్ని మనము ఓటుని 5 ఏళ్లు బానిసత్వంగా పోవద్దని మరి ప్రజలకు పిలిపిస్తూ ఈరోజు మరి తొలి నామినేషన్ జరుగుతున్నాయి. మరి ఎందరు నిలబడతారో చూసి ప్రజల వద్ద ఉండేవాడినే మరి ప్రజలకు మేలు చేసి అన్ని కులాలకు, అన్ని మతాలకు అనుకూలంగా ఏ సగరాత్రి అయినా పనిపడ్డా, ఏ కేసులున్నా ఏ ఉన్నా ఆయనకి సెటిల్మెంట్ చేసి మంచిగా వాళ్లకు ప్రజల వల్ల ఉండి బీదోనికి ఉన్న అందరికీ న్యాయం చేసే వ్యక్తిగా మరి ప్రజలు గుర్తించే అవసరం ఉంది. మరి అదే మాదిరిగా ఈరోజు జరిగిన నామినేషన్కి సర్పంచ్కు మరి హరుగుడెవరు, ఎవరికైతే మరి పట్టణానికి ఇంత పెద్ద ఓట్లు ఉన్నప్పటికీ మరి ఎవరికి పట్టం కడితే మంచిగా ఉంటుందని ఈ ప్రజలే జాగృతి అయ్యే అవసరం ఉంది. మరి అట్లనే ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా ఈ మన ఓట్ని అమ్ముకోకుండా మంచి వ్యక్తిని, ప్రజల వద్ద పాలన అనే వ్యక్తిని ప్రజలలో అందుబాటులో ఉండి ప్రజలకు న్యాయం చేస్తా అనే ధోరణిలో మరి ఆ విధంగా ఏదైతే వ్యక్తి ఉన్నాడో మరి ఎట్లాంటి ఆయన దగ్గర పైసలు తీసుకోకుండా మద్యాన్ని ఆశించుకుంటా వారి ఓటు వినియోగించుకోవాలి. మరి అదే మాదిరిగా ఏదైతే సర్పంచ్ ఉన్నారో గెలిచిన సర్పంచ్ ఏంటంటే గిట్ట అన్ని ప్రజలలో దృష్టిలో పెట్టుకొని నా వాళ్ళు, నా కుటుంబాలు, నేను అందరికీ న్యాయం చేస్తా, సమానం న్యాయం, ఏ సగం రాత్రి అయినా పాని వాళ్ళ అవసరానికి పడతా అనే ధోరణిగా ఉండాలి. ఏ రేషం ఏ పక్షపాతం లేకుండా మనసు పూర్తిగా ఆయనకు సేవ చేయాలని మరి ఎన్నుకునే సర్పంచ్ ఎట్లా ఉండాలంటే గిట్ట తప్పకుండా ఆయన ప్రజల వద్ద మరి అందరు నిమగ్నమై ఉండి ప్రజలకు అందుబాటులో పనిచేస్తాడని మరి ఆశిస్తూ, ఇంకోటి రెండో విషయం ఏంటంటే ఎప్పుడైనా రూపాయి గాని ఆశించకుండా ఎప్పుడైతే మనం పైసలు ఆశించామో అప్పుడు ఏ సర్పంచ్ గాని ఎవరే గాని నిలదీసే తత్వం ఉంటది. మరి అందుకోసం పని తీసుకోవాలంటే గిట్ట ఇప్పుడు మనం సర్పంచ్ని ఎన్నుకునే సర్పంచ్ ఎట్లా ఉండాలంటే గిట్ట ఆయన కూడా ఏ పక్షపాతం లేకుండా, ఏ దేశం లేకుండా స్వచ్ఛందంగా నేను నా ప్రజలకు సేవ చేస్తానే భావంతోనే వచ్చి పనిచేయాలి. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. అదే మాదిరిగా ఏ రూపాయి లేకుండా కూడా మీరు
అందరూ మరి సర్పంచ్ కు ఎన్నుకునే సర్పంచ్ ఏ విధంగా ఉండాలి, మరి ఎట్లా ఉండాలని ఈ ఓటు మాదిరిగా మరి గుర్తించే అవసరం ఉంది. మరి అదే మాదిరిగా ఎవరికైతే మనము ఓటేస్తామో ఆయనకు మనకు ఏం చేయగలుగుతాడో, మరి అమ్ముకుంటే రేపు మరి 500 1000 రూపాయలు ఇస్తారు. ఇస్తే గిట్ట ఆ 1000 రూపాయలకు బానిస ఉంటే 5 ఏళ్లు నువ్వు బానిసత్వం చేయవలసి వస్తుంది. కాబట్టి తప్పకుండా మరి ఈ ఓటుని వినియోగించి ఏ మద్యాన్ని గాని ఏ పైసలు ఆశించకుండా మంచి సర్పంచ్ ని ఎన్నుకొని మన ఒక వాంకిడి గ్రామాన్ని అభివృద్ధి పరిచి ఒక తాటి మీద తీసుకుపోతాడని ఆశిస్తూ, మరి ఊరి ప్రజలారా చూడండి, ఎవ్వరికి బానిసత్వం కాకుండా మంచి సర్పంచ్ ని ఎన్నుకుంటారని మద్యానికి గాని పైసలకు గాని లొంగుకుంటా మరి స్వచ్ఛమైన వ్యక్తిని మన సర్పంచ్ గా చేసి మన ఊరి మేలుకు వాడుకోవాలని మరి అదే ఓటర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ రోజు స్వచ్ఛందంగా పనిచేసే వ్యక్తినే మరి ఈ రోజు ఎన్నుకుంటారని ఏ రూపాయి గాని దేనికి ఆశయించకుండా అభివృద్ధికి తోడబడాలా. గెలిచే సర్పంచ్ ఏ విధంగా ఉండాలంటే అన్ని వర్గాలకు సమానమైన న్యాయం ఇవ్వాలని, మరి ఆ విధంగా అట్లాంటి వ్యక్తినే మనం ఏ రూపాయి లేకుండా ఆశించి మరి అట్లాంటి వ్యక్తిని మనం ఎన్నుకునే అవసరం ఉంది. అవసరం ఉంటే గిట్ట అయిపోయి నేను గెలిచినా కానీ నాకేం చేసేది ఉన్నా, నా కుటుంబం చూసుకుంటా, నా వ్యవహారం చూసుకుంటా అంటే గిట్ట మరి ఆయన మెడలు ఎట్లా వంచాలో పబ్లిక్ పంచుతారు. కాబట్టి పబ్లిక్ కూడా ఏ పక్షాల్లో కూడా తప్పు చేయకుండా దేని మద్యాన్ని గాని పైసలకు గాని ఆశించకుండా స్వచ్ఛమైన మా ఓటుని వినియోగించుకోవాలని మరి నా హృదయపూర్వక అందరికీ రామ్ తెలుపుతూ ఈ యొక్క గోల్ అందరు వింటారని రామ్ తెలుపుతూ రామ్ చేస్తున్నా.